శ్రీ లలిత అమ్మవారి అనుగ్రహ దీక్ష అని ఒక పెద్ద లక్ష్యంతోనే మనం ప్రతిరోజు నామస్మరణలు వింటున్నాము, వాటి భావాలు తెలుసుకుంటున్నాము, అమ్మవారి గురించి ఎంతో గొప్ప విషయాలు తెలుసుకుంటున్నాము. అమ్మవారిని నామస్మరణతో పాటు స్తోత్రాలతో స్తుతిస్తున్నాము. కాబట్టి ఈ లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహ సాధనాన్ని పెట్టిన దానికి తగ్గట్టుగానే సార్థకత, దానికి సార్థకత తప్పకుండా అందరికీ దొరుకుతుంది. అంత కరుణామూర్తి. కాబట్టి ఈ రాత్రులందు ప్రతిరోజు మనం చేసే అనుగ్రహ సాధన అమ్మవారి తలుచుకోవటము, ఒక్క నామం వింటము, ఒకసారి తెలుసుకోవడము, మనసులో ఏం చేసి హృదయం నిండుగా అమ్మవారిని దర్శించుకోవడము, ఇది చాలు. ఇంత మాత్రానే ఆ దట్టమైన అమ్మ కరుణ అందరి మీద వర్షంలాగా కురుస్తుంది. కాబట్టి ఆ నమ్మకం ఉంటే చాలు. ఒకరోజు కాకపోతే రెండో రోజు, రెండో రోజు కాకపోతే మూడో రోజు, ఒక్కొక్కరికి అందరికీ మీకు ఆ కరుణ వలన మీరు ఇంత నమ్మకంతో ఈ సాధనలోకి వస్తున్నందువలన తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. భౌతిక విషయాల పరంగా ప్రశాంతతని మీరు తెచ్చుకోగలుగుతారు. ప్రశాంతత వచ్చే విధంగా అన్ని అనుకూల పరిస్థితులు అమ్మ మీకు కలిగి చేస్తుంది. ఆ తర్వాత ఆత్మజ్ఞానాన్ని వచ్చే విధంగా కూడా ఆ అమ్మ కరుణే పనిచేస్తుంది. 199. ఓం సర్వశక్తిమయ్యై నమః. ఆమెలో అన్ని శక్తులు ఉన్నాయి. భక్తి, జ్ఞానం, వైరాగ్యం, యోగం అన్నీ ఇస్తుంది, ముక్తిని ఇస్తుంది. అట్లే మన గురుదేవులలో అన్ని విధులు ఉన్నాయి. పరాత్పరని మన గురుదేవులను ఒకే విధముగా పూజించాలి. అట్లా సరే, ఆమెను ఎందుకు ఇంత గొప్పగా పూజించాలి అంటే సర్వశక్తిమయ్య నమః. అన్ని శక్తులు ఆమెలో ఉన్నాయి. మన గురుదేవులలో కూడా అన్ని శక్తులు ఉన్నాయి. మరి గుడికి వెళుతున్నావు, ఇవి అన్నీ భావించుకోలేవు అన్నమాట. ఇవి అన్నీ భావించుకున్నప్పుడు నీ ఇష్టదేవత పరాత్పరి పరమాత్మ అవుతుంది. ఇప్పుడు నీవు భావించుకోగలుగుతున్నావు, నీ గురువు పరాత్పరుడు అవుతాడు. మరి భావించుకోలేకపోతున్నావు. నీవు ఇప్పుడు వర్ణించినటువంటి గుణములు అంతా నీ ఇష్టదేవతకు, నీ మంత్రమునకు, నీ గురువునకు ఉన్నాయి అనుకుంటే మీరు కూడా పరాత్పరులే అగుచున్నారు. నీవు అపరాత్పరి అగుచున్నావు. ఏమి సాధించినావు, ఎంత సాధించినావు? మరి నీవు సిగ్గు వేస్తుందండి. తల్లికి నమస్కారం చేయటము, అన్ని ఆత్మశక్తులు వారిలో పూర్తిగా ఉన్నాయి. సర్వశక్తిమయి లలిత అన్ని శక్తులతో నిండి ఉన్నది. ప్రాపంచిక అతీతమైనటువంటి అన్ని శక్తుల్లో మయి అనగా ఉన్నది అన్నమాట. సర్వశక్తులు తనలో గ్రహించుకున్నదని అర్థం. సర్వశక్తులు ఉండి ఏమైనా దుర్వినియోగం చేస్తుందా? 200వ నామం. ఓం సర్వమంగళాయ నమః. అన్ని శుభాలు అక్కడ ఉన్నాయి. అశుభమే లేదు, లేని భద్రమే అక్కడ లేదు. అన్ని మంగళంలో ఉన్నాయి. అన్ని శుభాలు అక్కడే కలుగుతాయి. జ్ఞానం, విజ్ఞానం, శీలం, భక్తి, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ కలుగుతాయి. ఇవన్నీ అక్కడ ఉన్నాయి. దోసుకో. సర్వజ్ఞాయ నమః. ఎవరయ్యా ఆ పరమేశ్వరి? మూర్ఖురాలవై నీ స్వార్థ సుఖాల వరకే దేవుని పరిధము చేసుకుంటున్నావు. ఆ పరాత్పరికి తెలియని జ్ఞానమే లేదు, తెలియని శాస్త్రము, తెలియని మంత్రము, తెలియని తంత్రము, యంత్రమే లేదురా నాయన. మన గురుదేవులు కూడా తెలియని మంత్రము, తంత్రము, యంత్రమే లేదు. అన్నీ తెలుసు, తెలియని వారిలాగా ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరంలో తెలిసినటువంటిది ముగ్గురమ్మల మూలటమ్మ. అలాంటి పరమేశ్వరికి తెలియని జ్ఞానమే లేదు. ముక్తిలో ఉండే ప్రతి ఒక్కరూ సర్వకంలే. ఎందుకంటే ప్రాపంచిక క్షణ భోగనమైనటువంటి స్వార్థ పర్వతాలు తీసివేసుకుంటారు. కాబట్టి నిత్య చైతన్యుల వారు రమిస్తూ ఉంటారన్నమాట. క్షణంలో అర్థం చేసుకోవాలి. ఏ విషయమైనా సర్వమును త్యజించిన వారికి నిజమైన సుఖము, నిజమైన ఆనందము, తృప్తి దేంట్లో రమించాలి అనుకున్న ఒక ఫుల్ స్టాప్ ఉన్నదన్నమాట. మనసు అక్కడ ఆగిపోయింది అని అర్థం. విషయంలో దేనిలోనైనా రమించాలని ఎలాంటి దీర్ఘమైన దృఢమైన కోరిక ఉన్నా అక్కడ ఫుల్ స్టాప్ వచ్చింది. నీ జీవితానికి మనసు అక్కడ ఆగింది. దానిని పూర్తి చేసుకునేదానికి జీవాత్మను పైకి ఎగరనివ్వదు అన్నమాట. రెక్కలకు బలం చాలదు. దీనితో క్షణభంగురమైనటువంటి విశ్వ ప్రాంతుల్లో, మమతల్లో, భోగభాగ్యాల్లో మనసు నిలిచిపోయింది. కాబట్టి అతీతమైనటువంటి ఆత్మానందానికి నీ మనసు ఎగరలేకపోతుంది అన్నమాట. అందువల్ల ముక్తుడు పూర్ణ విజ్ఞానంతో వీటిని త్యజిస్తాడు, వీటిని దాడుతాడు, వీటిని నిర్లక్ష్యం చేస్తాడు, వీడికి ప్రాధాన్యత అతిగా ఇవ్వడు. అంటకుండానే ఉన్నాడన్నమాట. దేనినైనా విశేషంగా భావించినావా, నీ మనసు అక్కడ ఆగిందన్నమాట. మనసు ఆగిందా, నీ జీవితం యొక్క లక్ష్యము క్షణకాలం అక్కడ నిలిచిపోయిందన్నమాట. అంటకుండానే, వినకుండానే, చూసి చూడకుండానే, తినకుండానే, రమించకుండానే విషములో తామరాకునందు నీటి బిందు వలె జీవితమును గడుపువాడు సర్వగుణుడుగా ఉంటాడు. భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పింది అదే ప్రధానమైంది. తామరాకు మీద నీటి బిందుగా ఉండగలగాలి. అలా ఉండగలిగినప్పుడే